యేసుదేవా సకల చరాచర సంరక్షక నీదుగాన మొనరింతుమయా జీవించగలవా అశేష తెలుగు టీవీ ప్రేక్ష మహాశయులకు మా హృదయపూర్వక కళాభివందనాలు. మరి నాడు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించేవారు కృపా ఛానల్. మరి ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట మరి దైవజనులు కె జీవజనం అయ్య గారి ద్వారా మేము మీకు పరిచయం కాబోతున్నాం. మరి ఇక అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అమ్మగారికి అయ్యగారికి వారి కుటుంబానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో సింహబలులోనే బైబిల్ చరిత్రను మీకు మేము అందిస్తున్నాం. అవును, మరి అశేష తెలుగు టీవీ పరీక్ష మహాశయులు ఈ కృపా ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని విని దైవాశీస్సులు పొందుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నాం. అవునండి, వినరా సోదర సంసోను చరితము వేణుల విందుగాను వినరా సోదర సంసోను చరితం వీణుల విందుగాను అదిగో పాపాత్మలై పరమేశ్వరుని తాపుదొలిగినారే సోదర సంసోను చరితం వేణుల విందుగాను యెహోవా దేవుని తాపుదొలిగినా సోదర సంసోను చరితం వీణుల విందుగాను మహాప్రభో విగ్రహాలకు మృక్కుతుండే నాడు సోదర సంసోను చరితం వీణుల విందుగాను సాగిలపడి బొమ్మ పూజలెన్నో సోదర సంసోను చరితం వీణుల విందుగాను ఇది రచ్చుకొని భజనలు మాది నిన్న బొల్లెనయ్యా దేవదేవుడగు యెహోవా దేవుని శాపము పొందారే అదిగో మిత్రమా, ఇశ్రాయేలీ మరలా యెహోవా దృష్టికి దోషులుగా మరలా అంటున్నావు. ఇంతకు ముందు ఎప్పుడయ్యారు, ఎలా అయ్యారు? అనేక పర్యాయములు దేవునికి కోపం రప్పించారు. త్రాగుడు, జూదము, వ్యభిచారము, మోసము, లోపము, డంబము, అహంకారము, విగ్రహారాధకులోనే నిజ రక్షకుడు యెహోవా దేవుని మరిచిపోయి అంగిల వలె జీవిస్తున్నా ఆ ప్రజలు దేవుని దృష్టికి దోషులు ఎంచబడి వారిని శపించి 40 సంవత్సరముల అంగిలని ఫిలిష్తీయుల చేతికి దాసత్వానికి అప్పగించాడు యెహోవా దేవుడు. అయితే
ఆ 40 సంవత్సరంలో అండి ఇశ్రాయేలుల జీవిత విధానం ఎలా ఉన్నదయ్యా? ఎలా ఉందండి? అదిగో చూడండి అయ్యా. ఇశ్రాయేలీయుల బంటోదులు కొరడాలు పట్టుకొని ఆహా. ఈ మన ఇశ్రాయేలు ప్రజలను అండి ఎలా వేధిస్తూ బాధిస్తున్నారు. ఎక్కడ చూసిన ఇశ్రాయేలీయులు తందానా తందాని తందనా చాకిరి మట్టి పనులతో తందానా తందాని తందనా కిటికలు తీయుచు ఇళ్లను గట్టుచు తందానా తందాని తందనా చెరువులు ద్రవ్వుచు చెమటలు గాచుచు తందానా తందాని తందనా చెరతులేని స్వత్వమునందు మగ్గుతుండేనయ్యా. దేవానందనా ఈ విధంగా వెట్టి సాగిరి బాణస్తముతో మ్రగ్గిపోతూ ఇశ్రాయేలులో సాగిరి చేయలేక బాధలు వహింపలేక అందరూ ఒక చోట కూడి ఓ. దేవాది దేవుని యెహోవాని ప్రార్థించి ఆహా. అడుగుతూ ఉన్నారట. ఎలా? అయ్యో దేవా, తండ్రి ఎన్నాళ్ళు ఈ కష్టాలు, అవును ఎన్నేళ్ళు ఈ కన్నీళ్లు, అవును. ఇలా మా జీవితాలన్నీ కూడా ఆ. ఈ దుర్భరమైన జీవితాలు కష్టాల్లో కడలు కలిసిపోతున్నాయి దేవా, తండ్రి. మాకు విముక్తి లేదా అవును తండ్రి అని అందరికి చోట కూడి కూడి విరిగి నగిలిన హృదయంతో పశ్చాత్తాపంతో ఆహా. కన్నీటితో అయ్యా. మహానతుడిని యెహోవాని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తున్నారు. ఓ దేవా, కష్టకాలమున హృదయమి దేవా కరుణ చూపారవా. ఆ తందానా దేవానందనా అయ్యో తందానా దేవానందనా ఈ వెట్టి చాకిరి మట్టి పనులు చేయలేమో తండ్రి. తందానా దేవానందనా అయ్యో తందానా దేవానందనా కరుణామయుడా నీదు కావాలన్నారా. తందానా దేవానందనా అయ్యో తందానా దేవానందనా దేవా దేవానందనా అయ్యో తందానా దేవానందనా వారి ప్రార్థన నా దేవుడు యెహోవా ప్రేమ తండ్రి వారిలోనండి ఒక బలశాలిని లేవనెత్తాడు వారిని రక్షించడు కొరకై. ఎవరా బలశాలి? ఎక్కడ పుట్టాడు? వారి గోత్రం ఏమిటి? అతడే మన కథానాయకుడైన సంసోను సోదర. ఆహా. సంసోను అంటే సామాన్యుడి కాదు, మరి? సింహబలుడు, నక్కల దొర, ఫిలిస్తీన్ల గుండెల్లో దడ పుట్టించిన వీర శౌర్య పరిక్రమాలు కలిగిన అయ్యో. వీరాది వీరుడు ఆ, పరిక్రమద్దుడు ఆ సంసోన్. ఆ సంసార చరిత్ర ఎలాంటిది నాయన? ఆ సంసోన్ ఎవరయ్యా? ఎవరండి? మురుగుని జోర్య పట్టణంలోన అరే రే మనోహయ దేహం మర్యాద భార్యతో కలిసి కాపురంబులోడే అయితే మిత్రమా, అయ్యా ఆ ఎక్కడ నుండి జోరు ఎప్పటి నివాసుడు అండి దారు వంశస్థుడిగా మనోహ అండి అతని భార్య మనోరమ ఇద్దరు కలిసి అన్యోన్యంగా దేవుని యందు భక్తి శ్వాసము కలిగి జీవిస్తున్నారు. ఆ యొక్క మనోరమ దేవుని నమ్ముకొని దేవుని ఎడల భక్తి శ్రద్ధలతో నిత్యము నేను ప్రార్థిస్తూ మరి ఎటువంటి కల్మషం లేకుండా మారు మనసు పొంది జీవిస్తుందిరా. ఒరే అన్నయ్య, మారు మనసు అంటున్నావు, మా ఆవిడ మారు మనసు పొందిందిరా. ఏమిటి మీ ఆవిడ మారు మనసు పొందిందా? అవును బెదరు, మా ఆవిడ మారు మనసు పొందింది కానీ మా ఆవిడ పోసే పాలు మొత్తం నీరే. ఒరే మరి మారు మనసు మారు మనసే. ఇంటెదురోళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఇల్లన్న వదిలిపెట్టాలి, ఊరన్న వదిలిపెట్టాలి. ఎందుకని మిత్రమా మారు మనసు? ఒరే మరి మారు మనసు అది మారు మనసు కదా నాయన. మరి అల్ప విశ్వాసులని మీరు మరి శ్వాసముతో జీవించాలంటే అయ్యా ఆ మనోరమ యవన కాలం సంతానం లేక
ఎన్నో నామలు ఎన్నో వ్రతాలు ఆచరించేందుకు పూజలు చేసినప్పటికీ ఈ లోకంలో ఎటువంటి ఫలితము లేక నిజ రక్షకుడిని హోదేవుడి నిజమైన తండ్రి ఆ తండ్రి అడిగిన వారికి ఇస్తాడు, వెతికిన వారికి దొరుకుతాడు, వారికి తీస్తాడు అని తెలుసుకున్న ఆ దంపతులిద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి తిరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కన్నీటితో మోకరించి పరమ తండ్రిని ప్రార్థిస్తున్నారు. ఓ దేవా, సంతోలేక మేమింత కాలము బ్రతుకుచుంటీమయ్యా, తందానా దేవనందనా, అయ్యో తందానా దేవనందనా, చిత్తమైన దేవా ఒక్క బిడ్డనియారవా, తందానా దేవనందనా, అయ్యో తందానా దేవనందనా, కరములెత్తిగా కరుణామయుని శరణు వేడినారే, తందానా దేవనందనా, అయ్యో తందానా దేవనందనా. ఇలా చూసారండి, ఈ లోకములో మరి ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా ఇవన్నీ కూడా వ్యర్థమని తెలుసుకొని నిజ రక్షకుడు యెహోవా తండ్రి ఈ సర్వ మానవాళికి రక్షకుడు, సర్వ మానవాళిని రక్షించే ఒక ప్రభు దేవాది దేవుడిని మహోన్నతుడు పరమ తండ్రిని తెలుసుకునేవారు మారు మనసుని జీవిస్తుండగా ఒకనాటి సమయమున దేవాది దేవుడు ఆమెకు ఒక వర్తమానం పంపాలని దైవదూతను ఆమె దాపనగా పంపించి అమ్మా నీ గర్భం ఫలించి నీ గర్భమునకు సుతుడు కలుగుతాడు, అతడు ఫిలిస్తీన్ల భార్యని ఇశ్రాయేలును రక్షిస్తాడు అని మాటలు చెప్పగా ఆమెది కలేమో అనుకున్నది కానీ అంతగా పట్టించుకోలేదు. అయితే మరి ఒకనాడు భార్య భర్తలు ఇద్దరు కూడా పొలం వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటుండగా భర్త గారు మనోహ దూర ప్రాంతంలో ఉన్నాడు. ఈవిడ పొలం గట్టు మీద కూర్చొని ఒంటరిగా ఉన్న సమయమున దేవుని దూత వచ్చారయ్యా మెరుపు వేగమా, తందానా దేవనందనా, ఒక్క కార్యం ఆమె ఎదుడు నిలిచినాడే, తందానా దేవనందనా. కదా ఆ గగం నుండి పరిశుద్ధాత్మ దేవాది దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దైవదూత ఆ మనోరవైదుడ నిలువబడి ధన్యురాలవమ్మ స్వామి, స్త్రీలందరూ నీవు ధన్యురాలం. ఎవరు స్వామి? నీ గర్భము ఫలించి నీ గర్భమున సుతుడు పుట్టాడు, అతడు మహాబలశాలి అయి ఫిలిస్తీన్ల వారిని ఇశ్రాయేలును రక్షించే నాయకుడు, ఒక న్యాయాధిపతి నీ దేవుడు ఎందుకు నీ గర్భాన పుట్టిస్తున్నాడు స్వామి? అది దేవుని చిత్తం. నీవు గర్భవతిగా ఉన్న వేళ ద్రాక్షారసమును త్రాగకూడదు, తందానా తందాని తందానా, సేవించవలదు, తందాని తందానా, ప్రార్థన చేయవలెనమ్మా, తందాని తందానా, అపవిత్రమైనది ఏది తినకు, తందాని తందానా, మంగళ కత్తి వేయకు, తందాని తందానా, క్షౌరంబులు చేయరాదమ్మా, తందానా తందాని తందానా, కక్కడ బలమో తరిగిపోవునమ్మా, తందానా దేవనందనా. తల్లి స్వామి, నీవు గర్భం ధరించిన నాటి నుంచి మొత్తం వెలుగు ద్రాక్షారసమనే మధ్యమనే ఏమి సేవించకూడదు, అపవిత్రమైనవి ఏమి తినకూడదు, నీతి నియమాలతో మెలగాలి స్వామి. అంతేకాదు తల్లి, బాబు జన్మించిన నుండి తిరిగి దేవుని దగ్గర చేర్చబడే వరకు తలపై మంగళ కత్తి వేసి క్షౌరంబులు చేయకూడదు. అలా చేస్తే బలము తరిగిపోయి బానిసగా మిగిలిపోతారు. స్వామి, మొత్తొచ్చే పానీయాలు ఏమి తాగకూడదు, తీగల్లో వాటా తాగొచ్చు, అది కూడా తాగకూడదా? సరే స్వామి, నువ్వు చెప్పాలే కానీ మీరు చెప్పిన ప్రకారంగా నియమనిష్టలతో ఈ మాటలు విన్న తల్లి బహు సంబరపడి ఈ శుభవర్తమానాన్ని పరుగుదు వెళ్ళిన భర్తగా చెప్పాలని శరవేగమున ధోరణ భర్త దాపతికి వెళ్ళి ఎవండి నాదా దేవి 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 ఏమిటి ఏమిటి సంతోషంగా ఉన్నావేమిటి? మరి సంతోషం అన్నవా? సంతోషం బాబు పుడతారట, మనకు బాబు పుడతారు. ఏమండి ఆనాడు నాకు కనిపించిన దైవజనుడు ఈ పొలంలో ఒంటరి కొన్న వేళ నాకు మళ్ళీ కనిపించాడు. చాలేవుక నా గర్భం ఫలిస్తుందంట. ఈ టైంలో ఆ బాబు నీకు దైవజనుడు కనిపించాడా? నేను నమ్మను.
నేను అమ్మని కాపోతున్నాను, మీరు నాన్న కాపోతున్నారు. మరి చూడు, నీకు చెప్పిన దైవజనుడు ఎవరో వచ్చి నాతో చెప్పితేనే నమ్ముతా. అది చెప్పగా వెంటనే తన భర్తను తీసుకున్న దైవజనుడు నాపదకి వచ్చి ప్రార్థించగా ఆ దైవజనుడు ప్రత్యక్షమయ్యాడండి. స్వామి, నీ భార్యగా చెప్పినంత యథార్థమే, అలా జరుగుతుంది. ఇది దేవుని యొక్క చిత్తం. స్వామి, ఇంతటి శుభవర్తమానం చెప్పిన మీకు చిన్న విందు చేయాలని కోరిక ఉన్నది. స్వామి, మీరు చెప్పిన విధంగా మా గర్భఫల బాలుడే పుట్టి అతడు ఫిలిస్తీన్లకు శత్రువుగా, అంటే ఇశ్రాయేలు రక్షకుడుగా మాకు ఉంటే ఒకవేళ సమయంలో నిన్ను పిలిచి మేము చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాం. ఇంతకు నీ పేరేమిటయ్యా, నీవెక్కడుంటావు అన్నాడండి మనోహర్ గారు. అది నాయన స్వామి, నా పేరు చెప్పశక్యం కానిది. నీవు ఏదైనా ఏం ఉద్దేశించడలా అది యెహోవాకి చెల్లించు. నీవు నీ ఇంట భోజనం సిద్ధపరిచినాను, నేను తినడానికి యోగ్యుడను కాను అది చెప్పగా ఆ మనోహర్ చూడండి అండి, రాతి మీద ఒక బలిపీఠం ఏర్పాటు చేసి బలమైన మేక పిల్లను తెచ్చి రాతి బండ మీద మోకరించి మహోన్నతుడి దేవుని ప్రార్థించగా ఎలా ఉన్నదయ్యా, గగనముడి నాయన మండరా దహించరా ముందు ఎప్పుడైతే ఆ గగ్గన నుండి పరిశుద్ధాత్మ చాలాగా వచ్చి ఆ బండ మీద ఉన్నటువంటి ఆ బలిపీడి మీద మాంసంను దహించి వేసి వెళ్ళిపోతుండే బగబగ మంటతో ఆ మంటలో దైవజనుడు తెల్లని ప్రశస్త వస్త్రములు ధరించిన ఆ దైవదూత నిలబడి వెళ్ళిపోతున్నాడు, ఆకాశం ఆరోహణమైపోతున్నాడు. అది చూశారండి భార్య భర్తలు ఇద్దరు కూడా. కన్నులు గిరగిరా తిరిగి క్షణకాలంలో వారికి ఎక్కడున్నా మా అంతుపడ్డది చీకటి అంధకారంలో ఉన్నారు. అది ఏమండి, ఎక్కడున్నారండి? కళ్ళు కనిపించట్లేదు. దేవుని యొక్క వెలుగును చూసాం మనం, ఇక బ్రతకమేమో. దేవుని యొక్క వెలుగును చూసిన వాళ్ళు బతకరాట, మనం చచ్చిపోతామేమో. ఇది దేవుని యొక్క వెలుగు లేదండి. నాటి నుండి ఎందుకు చనిపోతాం? దేవుడు ఇంత కార్యాన్ని మనం వేధించాడు, ఇది నెరవేరాలంటే దేవుడు మనం బ్రతికిస్తాడు, కానీ మనం మరణించాము. ఓ తండ్రి, నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదనే బ్రతుకలేను, నీ కృపలేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృపలేనిదనే బ్రతుకలేను, నీ కృపలేనిదనే బ్రతుకలేను అని దేవాది నిత్యం కూడా ఆయన కృపలో జీవిస్తూ చూస్తారండి. ఆయన ఆరాధిస్తున్నారు. అప్పటికి వారి వయసు పైబడిపోయి మరి మనోరమగా చూస్తే 60 సంవత్సరాలు, మనోహర్ గారికి 70 సంవత్సరాల వయసు, వృద్ధాప్యం పైపడిన వేళ దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేశాడు వారి జీవితంలో. ఆ సమయమున తల్లి గర్భము ఫలించింది. ఆమె గర్భము పండి నెల వెంట నెల చక్కగా గడిచిపోయి 9 మాసములు నిండిన వేళ ఆ వయసు వెళ్ళిన తల్లి ప్రసవేదనగా తట్టుకోలేక బాధపడుతూ దేవా తందానా అయ్యో తందానా దేవానందనా అయ్యో తందానా దేవానందనా ఎక్కడింటివో యెహోవా దేవ నా ప్రక్క చేరవయ్యా. అవునయ్యా, భారమో పైన పడి బాధ నందినాను, అయ్యో తందానా దేవానందనా. దేవా, ఈ పెద్ద వయసులో పోయే భారమున నాకు గర్భఫలమును అనుగ్రహిస్తున్నావు. నాకు శక్తి చాలదు, నీ శక్తి మహిమను నీ దీవెనలు నాపై దండిగా ఉంచమని దేవాదేవిని ప్రార్థించగా ఆమె కలలు పండగా ఆమెకు నెలలు ఉండగా నా తల్లికి చక్కని తనయుడు పుట్టాడే. కోరుకున్నా
తల్లికి తక్కని కొడుకు పుట్టనయ్యా దేవనందనా పురిటిలోన పులి బిడ్డ చందమున పక్కున దబ్బాడా దేవనందనా దేవదేవా కన్నుల జానబాబుడు మారేడుకున్నాడా దేవనందనా అదిగో తల్లి తండ్రి కుల కోడి బంధువుల కనుల పండుగాయే దేవనందనా దేవదేవా నయనా అందరి దాస్తులండి అయ్యా దేవాది దేవుని మహిమ ప్రభావన ఆ, దేవుని చల్లని ఆశీస్సులు అండి. జీవితంలో ఆమెకు దండిగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఎటువంటి కష్ట నష్టము లేకుండా తల్లి ఆ. ఒక శుభ గడిగినందు ఆహా. సాకాని సుఖ ప్రసవం కలిగి ఆహా. పండు లాంటి అబ్బాయి పుట్టాడు శాబాస్ చక్కని బాబు జన్మించాడు అవునండి. మహా ఆ, మావాడు పుట్టాడు ఏంటి మీ వాడు పుట్టాడా? నాకు బాబు పుట్టాడు అలాగా? ఆడు పుట్టి మీద భూమి మీద పడ్డాడో లేదు ఓహో. నక్క నవ్వింది కుక్క కూసింది ఆహా. కొంగ కోలాట వేసింది ఆ. చాబోయి చెట్టు ఎక్కింది ఒరేయ్, 600 గడప అవాంతగా దగ్గర పడిపోయింది ఒరేయ్ కాదు. మిత్రమా, ఈయన అలాంటి వాడే కాదురా మరి దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి ఆ. కారణ జన్ముడిగా లోకానికి వచ్చాడు శబాస్. ఆ బాబు అండి. ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు? పురాతుర రమాతస్యాది విగ్రహాన్ని చందమున చందమున. 16 కళలు ఉట్టుబడుతున్న మేలిమి బంగారమున బోలిన ప్రభాకరుని వలె ఉన్నాడు ఈ బాలుడు చూసే సూపర్లకు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నాడు శబాస్. మరియు బాబుకి ఆ, సంసోను అని పేరు పెట్టారు ఏది తెగుల్లో పెట్టారు ఒరేయ్, తెలుగులో పేరు పెట్టారు. మావాడికి పెట్టాను నేను ఏమని ఇంగ్లీష్ లో పెట్టాను ఏమని పెట్టావు? రైస్ పీస్ గింగు ఒరేయ్, రైస్ పీస్ కింగ్ ఆ. అలాంటి పేరు కాదు మిత్రమా. అయ్యా. సంసోనాన్ని చక్కని పేరు పెట్టారు మిత్రం. అవునా సరే అయితే ఆ. ఆ సంవత్సరంలో దిన ప్రవృద్ధమనే దేవుని గొప్పలు అంతవాడు ఇంతవాడిగా అది బాలప్రాణులు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు పాఠశాలకు తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులు ఆ. ఆ పిలిస్తే సాటి లేనిగ మేటిగాను మారే రాజ్యం బదగదగజ్యం ఆ చదువు సంఖ్యలే కదండి ఆడపాటల్లో తెలివితేటల్లో క్రైస్తవుడు అంటే ఇంత తెలివిగా ఉంటాడా అవునా ఇంత గొప్పగా ఉంటాడా ఇంత అమోఘమైన ప్రతిభాశాల అని ఆశ్చర్యపరుస్తున్నాడు పిలిస్తే సంసం అందే కదా సంసోను ఆహా. ఆడగాయ తన మందుల ఆడగాయ తన మందుల తోటి వారిలో నాయనా సాగిలేని మరి మేటిగా అన్ని ఆటలలో సోదరా సంసోనే వాడుచున్నాడు కాళ్ళు మదించాడురా దడదడలాడించాడురా చిత్రము కలకోనాయన శమడలు పట్టించాడంతా తమ్ముడా సై మేలు ఏదైనా ఒక పందెం పెట్టుకుందాం అవును బొంగరాలాట ఆడి ఆ, ఈ ఆటలో నెలగొట్టాలి ఆ ఓడిపోయిన వారు పాఠశాల బడికి వెళ్ళాలి గెలిచిన మాత్రమే చదువుకోవాలి అది అని షరతు పెట్టి ఆహా. ఆటలు ఆడుతుండగా అది ఆ బంగారాలు తీసుకొని వచ్చారు పిలిస్తే విద్యార్థులు ఆ, సంతోను అండి. వారి దాపునికి వచ్చాడు బొంగరం లేదండి పేదవాడు కదా అవును సంసారు అన్నయ్య మాకైతే బొంగరాలు ఉన్నాయి నీకు బొంగరం లేదుగా ఒక్క బంగారం ఇవ్వండి మాకు నేను ఆడుకోవాలి మళ్ళీ మీకు ఇచ్చి వెళ్ళిపోతాను బొంగరం నీకిచ్చి మేం తిరిగామా మాకుండదే ఒక్క బొంగరం ఏమో అని చెప్పగా ఆవేశం చూసిన సంస్థలు 4 దిక్కులు పరికించి చూసి చూసి
కొండదాములకు వెళ్ళి రాతి బండను తెచ్చి బండ మీద బండ వేసి బంగారమ్మగా రుద్ది దానికి జాలల బసి వారి మధ్యకు వచ్చి అన్నా రండి 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 ఓ ఎన్నలారక ఆడిదమన్నాడే ఓహో బంగారమ్ములు ఆడిదనన్నాడా పెద్దగా వినరయ్యా సంసోను అరే మనయా తేలిక బంగారాలు సంసోను పెద్ద రాయి నెత్తి మీద పెట్టుకొచ్చిండు అది ఎవడి మీద పడేసిన వాళ్ళు చస్తారు సంసోను బంగారం ఏరే ఏమన్నాం మన బంగారాలు మొత్తం ఆ పక్కేద్దాం అది ఆటలో వారి అందరూ చిత్తిగా ఓడించి సంసోను విజయాన్ని పొంది అన్నయ్య ఇప్పుడు ఎవరు గెలిచారు నువ్వే గెలిచిన మేమే ఓడిపోయాను నువ్వే గెలిచిన మేమే ఓడిపోయాను దేవుని శక్తి ముందు దుష్ట శక్తి ఏ నాటికైనా ఓటమి పాలు కాగదప్పదు దేవుని శక్తి ముందు ఏ శక్తి అయినా మరి తలవంచక తప్పదు అవునా అవును సరే అని అందరికి కూడా అవమానంతో తలదించుకుంటే అండి వద్దన్నయ్య మీరు చదువుకోండి ప్రయోజకులు కండి నేను వెళ్ళి మా నాన్న లోపల వెళ్ళి నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పి అది వెంటనే పాఠశాల విడిచిన సంసోను తల్లిదండ్రులు ఉన్న జోరియాకి వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి కుమారా ఈ లోకములకు దేవుడు నన్ను ఎందుకైతే పంపించాడు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నా జాతి ప్రజలను రక్షించడానికి నేను కార్యసిద్ధంలో బయలుదేరి వెళుతున్నాను కుమారా నన్ను దీవించమ్మా కుమారా సరే నాయనా తూర్పుకు వెళ్ళు పడమరకు వెళ్ళు నాయనా దక్షిణానికి వెళ్ళు గాని ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్ళొద్దు నాయనా వెళ్ళొద్దు ఎందుకంటే అది చెప్పగా అటు మన జాతి శత్రువులు ఫిలిస్తీన్లు ఉన్నారు చెప్పి ఏమైనా నీకు హాని కలిగిస్తారో భయంగా ఉందని తల్లి చెప్పిన మాట లెక్క చేయకుండా చూస్తారండి ఈనాడు యూత్ అంతే దేన్నైనా ఎదిరించగలమనే వారిలో ధైర్యం శక్తి ఉంటాయి అది కానీ ఆ అపాయం అనేది ఎదురైనప్పుడే తెలుస్తుంది అవునవును కనుక తల్లి మాట పెడచెమని పెట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు దేవనందనా కోట దుర్గములు కొంది దాటినాడే బయలుదేరి తిన్నట్టునకు చేరగలిగినాడా దేవానందనా అలా తల్లి మాట మీద కూడా కాల దీక్ష పడి అనేక కొండలు కోనలు ఎడాలని దుర్గ స్తంభములు దాటి కొల్లలుగా నల్లి బిల్లిగా అల్లికున్న కొన్ని అడవులను తొలగదోసుకుని తిమ్నాథ్కు చేరుకున్నాడు ఆ మహానగరాన్ని చూశాడు ఎంత స్వభాయమైన ఎంత గొప్పగా ఉన్నది ఈ ఫిలిస్తీన్ల రాజ్యము ఇది ధనవంతుల రాజ్యం ఇక్కడ పూరి గుడిసె కూడా లేదు పేదవాడు లేడు అందరూ ధనికులే రాజ్యం ఆకాశముడు గోపురములు శిల్ప సౌందర్యములు విశాలమైన వీధులు ఆ భవనముల ప్రహారములు చూడగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్న ఆ సంసారం ఆ ప్రవీధుల్లో వెళుతుండగా ఒక ఫిలిస్తీ కాంతను చూసాడా ఎవరిమే 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 సంధ్యారాగముతూ పట్టుతూ చంద్రబింబమంత అందము గలరై సూర్యుని అంత స్వచ్ఛ కళలు గలరై వ్యూహిత సైయసమ భీకర అయినా ఎవరిమే 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 అంద
సందర్భంలో చూస్తే మనసులో ప్రేమించిన వారై ఈమెని తన భార్యగా చేసుకోవాలని జాతి భేదం లేదు, మత భేదం లేదు, అన్యకాంత అయినా ఈమె నా భార్య కావాలని సూపులకు ఆకర్షితుడై ఆమె అందానికి ఆకర్షితుడై వెంటనే విషయాన్ని తల్లిదండ్రులు చెప్పాలని తిరిగి జోరియా నగరం తిరిగి వచ్చాడు. తిమ్నాథుకు వెళ్ళానమ్మా, చూసినమ్మా అరే రే తెల్లని బియ్యపు పల్లె వరసతో ఆకర్షించాను, పెళ్లి చేయమని మనవి చేసినాడా. చెప్పగా అయ్యో తల్లిదండ్రులు అన్నారు, నాయన ఈ ఫిలిస్తీన్ల కాంతను పెళ్లి ఆడకూడదు, మనలో చాలా మంది ఉన్నారు, వారిని పెళ్లి చేసుకోమని చెప్పితే సంవత్సరాన్ని అంగీకరించలేదు. అందుకని కుమారుని మాట వినందున అది ఆ సంఘ పెద్దలు ఆయన పంపించి ఎప్పుడైతే ఆ ఇకండి తిమ్నాథుకు వెళ్ళారు ముందుగా అది మరి వెనక ఆలోచించాడు ఇంటి తప్పున్న సంశయం. అవును అరే వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా ఉన్నారు, అది కనుక నేను వెళ్ళి సహాయం చేయకపోతే వారికి వివరాలు అర్థం కావాలి అని త్వరగా వెళ్ళాలి, వారిని కలుసుకొని ఆమెను చూపెట్టాలని అది అడ్డదాన్ని బయలుదేరాడు. ఎలాగయ్యా పెద్ద పెద్ద మరి కొండ బండలు పెద్ద పెద్ద మరి పటా వృక్షములు పెరిగి వేగినాడా అలా ఎప్పుడైతే పెద్ద పెద్ద చెట్టు కొండ బండలు తొలగ రోజు కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ తిమ్మదాత్త పులిమరలో రెండు కొండల మధ్యన పొదవ సింహమగడి గర్జన చేస్తూ వచ్చిందట. వెళుతున్నాడు ఆ సంసోను ఒక్కసారి ఆ సింహాన్ని చూసి దేవయ్యోవా అది చూడగా క్రూర ముఖము, నేను మానవ మాత్రుడు నా బలం సరిపోదు, దాన్ని పోరాడి జయించడం నా శక్తి సాలదు తండ్రి, నీవే నన్ను బలముతో దింపు నా తండ్రి. యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా యెహోవా దేవా మట్టివాడను శక్తి లేని మామూలు మనిషిని. యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా నీదు బలముతో నన్ను నింపుము చీల్చదనయ్యా. యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా దేవాది దేవా యెహోవా దేవా సగరాజ్యం దొరగలగదు. వచ్చే సింహాన్ని చూసారా, వచ్చే సింహాన్ని చూసారా, దైవ బలమైన పొందేరా, వీరుడైన సంసోను రాసై లెక్కల తనగది సింహము చూలే పట్టరాసై గరగర దిప్పరాసై నేల మీద పడరాసై లొక్కరాసై అదిగడ తావు ఒక్క పట్టునో పట్టాడా రెండు భాగములు చేశాడా. తమ్ముడా మేలు బలాను దాదానా పిడపిడమంటూ తమ్ముడా మేలు బలాను దాదానా దైవ బలము చేత సింహాన్ని పట్టి రెండు దవడలు చీల్చి ద్రాక్షవలు పొదలపై విసిరి వేశాడు. సామాన్య మానవుడు మేకబలను చీల్చుతున్నారా, దైవ బల సమయ సంసోను సింహాన్ని వధించి సింహబలుడు అయ్యాడు మిత్రమా. సరే సరే అదిగో మిత్రమా అయ్యా బ్రహ్మశైలేరా, మరి దేవుని యొక్క బలము చేత సింహాలు చీల్చుకునే శక్తి ఆ సంసోనుకు ఉన్నది అంటే మరి నేటి ఉత్తరం కూడా దేవుని యొక్క విశ్వాసముతో ఉండి దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క భయభక్తులతో ఉంటే మనం కూడా సింహంలాగా పనిచేస్తాం. అందుకే ప్రతి మనిషి కూడా చిట్టెలుకలా తినాలి, సింహంలా పని చేయాలి. ఏంటయ్యా చిట్టెలు కూడా తినాలి, సింహంలా పని చేయాలి. ఏం కాదు ఏనుగులా బలవాలి. ఉపయోగం సింహాన్ని చీల్చి సింహబలుడిని బిరుదు పొందాడు సంసోను. కనుక అటువంటి మరి బైబిల్ వీరుడు
సింహబలుడు నక్కలలోని నాటి నుండి నేటికి దైవ గ్రంథములు న్యాయాధిపతులు 13-14 అధ్యాయుల్లో ఆ వీర సంసోని యొక్క వీర చరిత్రను మరి అనేక సార్లు మనం వాక్య రూపంలో వింటున్నాం, పాటల రూపంలో ఉంటున్నాం. ఈనాడు జానపద కళా రూపమైన ఈ బుర్రకథ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రయాసతోటి మీకు అందించాలని మంచి ఉద్దేశంతో దైవజనులు సహోదరులు రెవరెండ్ కె జీవజలమయ్య గారు వారి కుమారులు మరి అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించి మారుమూలనున్న మమ్మల్ని వెల్లిలోకి తీసుకుని వచ్చి అనేక ప్రజల మధ్య మీ యొక్కటువంటి గానాన్ని మీ యొక్కటువంటి నాట్యాన్ని మీ కళా ప్రదర్శన ఇచ్చి మరి అనేకులను ప్రభావితం చేసి దేవునిలోకి నడిపించడకు మీరు కూడా పని చేయాలని మరి వారి యొక్క ప్రేరేపణ వలన వారి మంచి మాటల వలన మారుమూలనున్న మనం మరి ఈనాడు అనేక ప్రజల మధ్యకు ఈ యొక్క కృపా ఛానల్ ద్వారా మరి జిల్లాలోనే కాదండి, మరి అదే రాష్ట్రాల్లోనే కాదు, మరి ఈనాడు దేశ విదేశాల్లో కూడా అశేష తెలుగు ప్రేక్షకులు మరి దైవ సేవకులు దేవుని విశ్వాసులు ఎందరూ ఈ కార్యక్రమంలో చూసి మరి కొందరైనా తమ హృదయాలను మార్చుకొని వారి జీవితాన్ని సరిచేసుకొని మరి దేవునిలోకి మరి వస్తూ అన్యజనులు కూడా ఈనాడు నడిపించబడి మరి అయ్యగారి ద్వారా మరి మంచి మార్గంలో నడుస్తున్నారు. చక్కని వాక్య సందేశం ఇక్కడ అందించడం జరుగుతుంది. మరి అనేకులకు మేలులు జరుగుతున్నాయి. ఈ యొక్క కృపా ఛానల్ ద్వారా అనేక మంది స్వార్థ సేవకులు పరిచయం అవుతున్నారు. కనుక ఈ యొక్క బ్రదర్స్ కు మరి ఇక్కడ మేనేజ్మెంట్ వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక్క మారు మీ ముందుకు ఇంకొక కళారూపంతో అంటే ఇంకొక మరో కథతోటి మీ ముందుకు వచ్చి మీ అందరికీ కూడా మా కళను అందిస్తామని మనవి చేసుకుంటూ మీ అందరికి వందనాలు. మరి సహోదరుడు మరి డోలక్ ఆర్టిస్ట్ డి నవీన్ కుమార్ తెల్లదొర గారు, అదే విధంగా మా కథలో హాస్యవంతగా ఇప్పటి వరకు మాతో కలిసి పాడిన నటించిన సహోదరుడు టి భూషణం గారు, అదే విధంగా నాతో రాజకీయవంతంగా సహకరించిన సోదరుడు మరి ప్రొద్దుటూరి చౌదరి అలియాస్ నాని మరి ఇప్పటి వరకు కూడా ఈ కథను నడిపించి మీకు అందించిన నేను బ్రదర్ పి దామోదర్ రావు అలియాస్ దానియేలు మరి తెల్లదోరపల్లి విలేజ్ విశ్వన్నపేట మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. కనుక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మనవి చేస్తూ మీకు మా హృదయపూర్వక కళాభివందనాలు. ముందుగా అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికి మేము మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని సెలవు తీసుకుంటున్నాం. అందరికి నమస్తే.